వేరే చల్లపోతాయి పట్టేలరా. ఓకేరా సుబ్బు. ఎట్రా సుబ్బు. సరేరా సుబ్బు. చీకట్లో కూడా చేత్తో బుట్టి తిరుగుతున్నాడు ముసలా కొడుకు. సల్రా చల్లో, నేనేం పూతాను లేదు. ఎవరో ఇంటి మీద రాయేసి అదిగో అక్కడ దాక్కున్నారు నాన్న. చూడ ఎవరాది వీరవాసరం దొరికే ఇంటి మీదకి రాలేస్తారా? చూడరా రే సుబ్బు, అది అప్పుడే పబ్ స్టైల్ నుంచి ఫంక్ స్టైల్ లోకి మార్చేసిందిరా. ఒరే అది నిన్ను మార్చేసి ఏరే ఉడితే ఎంగేజ్మెంట్ చేసుకుందని ఫీల్ అవ్వకుండా హెయిర్ స్టైల్ మార్చిందని ఫీల్ అవుతావుట్రా. ఫీల్ అవుతావు వస్తుంది కదా, అడిగేద్దాం. హలో ఆగు, ఎగరా చూస్తావే. ఏంటి చెప్పండి. ఏంటా మా కార్తీక్ లవ్ చేసి వేరే వాడితో పెళ్లి కింద ఒప్పుకున్నావు? అది అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? ఫ్రెండ్స్ మేము ఉన్నాం. మనీ సిన్సియర్ గా లవ్ చేసావా లేక టైం పాస్ గా లవ్ చేసావా చెప్పు. ఆయన ప్రేమించినప్పుడు బుజ్జి బంగారం ముద్దు ముద్దుగా లవ్ చేస్తారు కదా, పెళ్లి దగ్గర కొత్తలకు ఏమవుతుంది మీకు పోయే కాలం? అదేమన్నా మన బేవర్స్ అనుకుంటున్నావా? రే సుబ్బు, డౌటా? క్లారిటీ. నువ్వు బేవర్సేమో గానీ నేను వాలంటీర్ జాబ్ చేస్తున్నాను. ఈ బొక్కల వాలంటీర్ జాబ్ అదేమన్నా కలెక్టర్ జాబా? అదంతా కాదు. ఇప్పుడు నువ్వు కార్తీక్ అని సిన్సియర్ గా లవ్ చేస్తావు లేదా? నేను సిన్సియర్ గానే లవ్ చేశాను. మరి సిన్సియర్ గా లవ్ చేసినప్పుడు వేరే వాడితో పెళ్లి కింద ఒప్పుకున్నావు, ఎందుకు ఒప్పుకున్నావు? కార్తిక్ మావాడు కాదు, అందుకే వద్దాను. మరి అంత క్యాస్ట్ పిచ్చి ఉన్నప్పుడు లవ్ చేసినప్పుడు గుర్తు రాలేదు ఈ క్యాస్ట్? నీ కూడా తిరుగుతున్నాడు కదా, మనోళ్ళే అనుకున్నా. మా కూడా తిరుగుతున్నాడంటే మనోళ్ళని అంటే నా క్యాస్ట్ నీకు తెలుసు, నా క్యాస్ట్ నీకు తెలుసు అంటే నేనెవరో నీకు తెలుసు, నేనెవరో నీకు తెలుసు అంటే నేను నిన్ను ఫాలో అవుతున్నాను కూడా తెలుసు. నువ్వు అబద్ధం చెప్పు కదా కదా కదా, చెప్పు 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 సుబ్బు. మనం వచ్చింది కార్తీక్ ప్రాబ్లం సెట్ చేయడానికి. నువ్వు నోరు అది కాదురా, అది నువ్వు కూడా నన్ను ఎంతలో చూసావు. ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ నేను ఫస్ట్ టైం చూస్తాను. నేను అబద్ధం కూడా ఎంత ఆనెస్ట్ గా చెప్పిందిరా. 5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయికి నేను ఎవరు తెలియకుండా ఇంత దరిద్రంగా లవ్ చేశాను. నా మీద నాకే రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పు చెప్పు చెప్పు. నువ్వు నాకు నచ్చలేదు. తీరిందా? ఇప్పుడు కార్తీక్ గురించి చెప్పు. నేను కార్తిక్ ని సిన్సియర్ గానే లవ్ చేసిన, మా క్యాస్ట్ కాదు, అందుకే వద్దంటున్నాను. ఈ జనరేషన్ లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి పల్లవి? వీళ్ళు వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్, మేము ఫ్రెండ్స్ గా లేమా? కార్తిక్, ఈ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ కి క్యాస్ట్ అవసరం లేదు, కానీ ప్రేమకి పెళ్లికి ఆ అవసరం ఇంకా పోలేదు. బహుశా పోదేమో. చూడు కార్తిక్, మా నాన్నకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. ఆయన చూసి పెరిగాను, అంతకంటే గొప్పగా నేను ఆలోచించలేను. నా బంధువుల అమ్మాయి వేరే క్యాస్ట్ అబ్బాయిని లవ్ చేస్తే ఇప్పటిదాకా ఆ జంట ఏమయ్యారో ఎవరికీ తెలీదు. అందుకే చెప్తున్నాను, జరిగిందంతా అది మర్చిపోయి. కాదు పల్లవి, నేను మీ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అసలు మా నాన్న గురించి నీకేం తెలుసు? ఆయన గురించి తెలుసుకున్నాక అప్పుడు కూడా నువ్వు ఇదే మాట మీద ఉన్నావనుకో, నీకే చాలా డేంజర్. అలా బాబుకి అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది ఏంట్రా? మనకెలా తెలుస్తుందా? అది తెలియాలంటే గూగుల్ కాశీగడే కరెక్ట్. వీరవాసరం దుర్గ అంటే అప్పట్లో చెరువు సెంటర్ నుండి గడియారం స్తంభం దాకా వాడంటే ఆడలు. వీడి షెల్టర్ వెంకటరామ థియేటర్. దుర్గ విష్ణుశ్రీలో బిర్యానీ తిని రమా పార్లర్ లో పాన్ వేసాడంటే ఎవరికో మూడినట్టే. థియేటర్కి వచ్చిన అవతల కులపోడు దుర్గ చెయ్యి పడకుండా వెళ్ళిన ఒక్క మగాడు లేడు. తన కులపు అమ్మాయిని లవ్ చేశాడని వాడి చెయ్యి విరిచేశాడు. ఇంకోసారి ఆ అమ్మాయి వైపు చూస్తే తల తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దుర్గ కులం అంటే ప్రాణం ఇస్తాడు, కులం కోసం ప్రాణం తీస్తాడు, కులం కోసం పేక్ కోసుకుంటాడు. ఆడికి కులం ఇచ్చి పీక్స్ ఉంటుంది. మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి లవ్. ఆగండి.
వాడి కులప అమ్మాయిని ప్రేమిస్తేనే చెయ్యి తీసేశాడు, అలాంటిది వాడి కూతుర్ని ప్రేమిస్తే వాడికి వాడి ఫ్రెండ్స్ కి ఉప్పెన సినిమానే. అమ్మో ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఇలా అయితే కార్తీక్ కష్టమే. కార్తీక్